పిల్లాడు మారం చేస్తే చాక్లెట్ ఇస్తాం, ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే చాక్లెట్ ఇస్తాం, బర్త్డే పార్టీలో చాక్లెట్స్ స్పెషల్ అట్రాక్షన్, ఎవరైనా ముద్దుగా ఉంటే చాక్లెట్ బేబీ అంటాం. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ చాక్లెట్ సైజు కూడా పెరుగుతుంది, కానీ దాని నుంచి మాత్రం దూరం కాలేం. జీవితంలో చాక్లెట్ కు అంత ప్రియారిటీ ఉంటుంది. మరి అలాంటి చాక్లెట్ మందుతో తయారవుతుందట. లిక్కర్ తో చాక్లెట్ ఏంటి అని నమ్మలేకపోతున్నారా? చాలా మందికి లిక్కర్ చాక్లెట్స్ ఉన్నాయన్న సంగతి కూడా తెలీదు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం, చూస్తున్నది అంతకంటే వాస్తవం. లిక్కర్ చాక్లెట్స్ హైదరాబాద్ కేంద్రంగా అడ్డగోలుగా తయారు చేస్తున్నారు. మనకు తెలీదు ఇది లిక్కర్ చాక్లెట్ అని. తెలియకుండానే చాక్లెట్ రూపంలో మందు తాగేస్తున్నాం. టేస్ట్ మారితే చాక్లెట్ ఘాటుగా ఉందని సరిపెట్టుకుంటున్నాం. కానీ చాక్లెట్ లో లిక్కర్ ఉందన్న సంగతి మాత్రం బుర్రలోకి ఎక్కలేదు. అందులో నశానానికి ఎక్కే నిషా మందు ఉందన్న సంగతిని ఎవరూ గుర్తించలేకపోయారు. లిక్కర్ చాక్లెట్ విషయం బయటకు వచ్చిన తర్వాత సిటీలోని పేరెంట్స్ కలకలం రేపుతున్నారు. ఇప్పటి వరకు పిల్లలకు కొనిచ్చినా లేదా వాళ్లు కొనుక్కున్న చాక్లెట్స్ లో ఎంత లిక్కర్ ఉంది, అలాంటి చాక్లెట్స్ కొన్నారా అనే ఆలోచనలో పడ్డారు. ఇలాంటివి కూడా ఉన్నాయా అని నివ్వెరపోతున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చాక్లెట్స్ మామూలు చాక్లెట్స్ కావు. విదేశీ ఆల్కహాల్ తో తయారు చేసిన కాస్ట్లీ లిక్కర్ చాక్లెట్స్. ఒక్కో చాక్లెట్ లో 10 ml ఆల్కహాల్ కలిపారు. వీటిని 50 నుంచి 100 రూపాయల వరకు అమ్ముతున్నారు మత్తు చాక్లెట్ ముఠాలు. మెహదీపట్నం, మల్లేపల్లి, ధూల్పేట్ కేంద్రంగా నడుస్తున్న ఈ లిక్కర్ చాక్లెట్స్ దందా సిటీలోని మల్టీప్లెక్స్ లు, హైపర్ రెస్టారెంట్లు, కాలేజ్ క్యాంటీన్లలో యూత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఈ చాక్లెట్స్ పై లిక్కర్ అని స్టిక్కర్లు వేసి మరీ మార్కెట్ లో అమ్ముతున్నారు. సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు మల్లేపల్లిలోని లిక్కర్ చాక్లెట్ హబ్లపై దాడులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో పట్టుబడిన 6 విదేశీ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అందులో లిక్కర్ కంటెంట్ ఏ మోతాదులో ఉందో తేల్చే పనిలో పడ్డారు. ఐమాక్స్ ప్లస్ ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దగ్గర కొన్ని చాక్లెట్స్ లిక్కర్ ఫ్లేవర్ చాక్లెట్స్ అమ్ముతున్నారు అన్న సమాచారం మేరకు స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ ఈరోజు మల్లేపల్లి ప్రాంతంలో సీతారాంబాగ్ ఏరియాలో ఒక ఇంట్లో చాక్లెట్స్ తయారు చేసే ఇంట్లో దాడి చేయడం జరిగింది. బాటిల్ షేప్ లో ఉన్న చాక్లెట్లు, పైన ర్యాపర్ అంటించి ఉన్న చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉన్నాయి. అదేవిధంగా హౌస్ అంతా సెర్చ్ చేస్తే ఆ హౌస్ లో ఒక 3.5 బాటిల్స్ విస్కీ, రమ్ము ఇలాంటి దొరికినాయి. అనుమానంతో ఒక వ్యక్తిని కూడా, ఆ చాక్లెట్ తయారు చేసిన వ్యక్తిని కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. విచారిస్తున్నాం. డబ్బు సంపాదనే లక్ష్యంగా కొత్త రూట్లను వెతుకుతున్నారు కేటుగాళ్లు. యూత్ ను టార్గెట్ చేసుకుని హైదరాబాద్ సిటీలో కొత్త దందాలు నడుపుతున్నారు. లిక్కర్ చాక్లెట్స్, వీటికి ఓ బ్రాండెడ్ కూడా క్రియేట్ చేశారు. టైమ్స్ హోమ్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ లో భారీ స్థాయిలోనే ఉందట. కాలేజీలు, రెస్టారెంట్స్, బార్లు, పబ్స్, కొన్ని బేకరీల్లో వీటిని జోరుగా అమ్ముతున్నారు. కాలేజీ కుర్రకారు వీళ్ల టార్గెట్. 30 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఒక్కో చాక్లెట్ రేటు ఉంటోంది. ఫారిన్ చాక్లెట్ పేరుతో వీటి అమ్మకాలు కొనసాగుతున్నాయి. మనోళ్లకు ఫారిన్ అనగానే కిక్ వస్తుంది. ఆ మాత్రం రేటు, టేస్ట్ ఉండదా అని ముందే డిసైడ్ అయిపోతారు. కొన్న తర్వాత మైకం వస్తోంది, ఇంకేముంది, ఒక్కసారి అలవాటు పడిన కుర్రకారు రెగ్యులర్ గా వాటికి బానిసలుగా మారుతున్నారు. బార్కు వెళ్లాల్సిన పని లేదు, వాళ్లు వీళ్లు చూస్తున్నారన్న భయమూ ఉండదు. సీక్రెట్ గా తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. జస్ట్ చాక్లెట్ అని చెప్పి లిక్కర్ తాగేయచ్చన్నమాట. లిక్కర్ చాక్లెట్ అంటున్నాం, ఎంత లిక్కర్ ఉంటుంది ఏంటి అని డౌట్ రావచ్చు. ఇక్కడే చాక్లెట్ విశ్వరూపం బయటపడుతుంది. ఒక్కో చాక్లెట్ లో 10 ml లిక్కర్ కిక్ ఉంటుందన్నమాట. స్మాల్ పెగ్ అంటే 30 ml, అంటే 3 చాక్లెట్స్ తింటే ఓ పెగ్గు కొట్టినట్లే. ఒక్కోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికిపోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో లిక్కర్ కంటెంట్ తో చాక్లెట్లు తయారు చేయడం అధికారులనే షాకింగ్ కు గురిచేసింది. పిల్లలను మందుకు బానిసలను చేస్తున్న ఈ చాక్లెట్స్ అన్ని మాల్స్ లోనూ స్పెషల్ కౌంటర్స్ పెట్టి మరీ విక్రయిస్తుండడం విశేషం.
ఈ లిక్కర్ చాక్లెట్స్ తయారీ వెనక పెద్ద ముఠానే ఉంది. ఎలాంటి పర్మిషన్ లేదు, గుట్టు చప్పుడు కాకుండా తయారు చేసేస్తున్నారు. వీటి యజమానులు కొండా వినయ్, కొండా మూర్తి లక్ష్మీలుగా గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న వీళ్ల కోసం వేట మొదలైంది. గతంలో వీళ్లు విగ్నేట్ ఫుడ్స్, సాయి శిఖర కంపెనీ పేరుతో 7 కమర్షియల్ లైసెన్సులు తీసుకున్నారు. 4 ఏళ్ల క్రితం 90 లక్షల రూపాయల పన్నెగ్గొట్టారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. పిల్లాడు మారం చేస్తే చాక్లెట్ ఇస్తాం, ఇంటికి ఎవరైనా పిల్లలొస్తే చాక్లెట్ ఇస్తాం, బర్త్డే పార్టీలో చాక్లెట్స్ అట్రాక్షన్, ఎవరైనా ముద్దుగా ఉంటే చాక్లెట్ బేబీ అంటాం. పిల్లలు పెద్దయ్యే కొద్దీ చాక్లెట్ సైజు పెరుగుతుంది, కానీ దాని నుంచి మాత్రం దూరం కాలేం. జీవితంలో చాక్లెట్ కు అంత ప్రియారిటీ ఉంది. మరి అలాంటి చాక్లెట్ మందుతో తయారవుతుందట. లిక్కర్ తో చాక్లెట్ ఏంటి అని నమ్మలేకపోతున్నారా? చాలా మంది లిక్కర్ చాక్లెట్స్ ఉన్నాయన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం, చూస్తున్నది అంతకంటే వాస్తవం. లిక్కర్ చాక్లెట్స్ హైదరాబాద్ కేంద్రంగా అడ్డగోలుగా తయారవుతున్నాయి. మనకు తెలీదు ఇది లిక్కర్ చాక్లెట్ అని. తెలియకుండానే చాక్లెట్ రూపంలో మందు తాగేస్తున్నాం. టేస్ట్ మారితే చాక్లెట్ ఘాటుగా ఉందని సరిపెట్టుకుంటున్నాం. కానీ చాక్లెట్ లో లిక్కర్ ఉందన్న సంగతి మాత్రం బుర్రలోకి ఎక్కడం లేదు. అందులో నశాలానికి ఎక్కే నిషా మందు ఉందన్న సంగతిని ఎవరూ గుర్తించలేకపోయారు. లిక్కర్ చాక్లెట్ విషయం బయటకు వచ్చిన తర్వాత గానీ సిటీలో పేరెంట్స్ కి తెలియలేదు. ఇప్పటి వరకు పిల్లలకు కొనిచ్చిన లేదా వాళ్లు కొనుక్కున్న చాక్లెట్స్ లో ఎంత లిక్కర్ ఉంది, అలాంటి చాక్లెట్స్ కొన్నారా అనే ఆలోచనలో ఇప్పుడు తల్లిదండ్రులు పడ్డారు. ఇలాంటివి కూడా ఉన్నాయా అని నివ్వెరపోతున్నారు. యూత్ ను మత్తులోకి దింపేందుకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న మాఫియా ముఠాలు ఇప్పుడు కొత్త పంధానించుకున్నాయి. మైనర్లకు కూడా లిక్కర్ మజాను చాక్లెట్ల రూపంలో రుచి చూపిస్తూ ఉన్నాయి. హైఫై పబ్బులు, రెస్టారెంట్లో గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్న ఈ చాక్లెట్ల ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. లిక్కర్ చాక్లెట్స్ ముఠా దందా, అలాగే తయారీ కేంద్రాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఈ ముఠా ఎక్కడెక్కడ అడ్డాలు ఏర్పాటు చేసుకుని చాక్లెట్స్ తయారీ చేస్తోంది? ఈ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? 2012 నుంచి, అంటే దాదాపు 4 సంవత్సరాలుగా లిక్కర్ చాక్లెట్ల తయారీ యథేచ్ఛగా కొనసాగుతుంది. దీనికి గతంలో ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటుగా 90 లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పన్ను కూడా ఎగ్గొట్టినట్టుగా దాన్ని మొత్తం కూడా నోట్ చేశారు. దాంతో పాటుగా దాన్ని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టారు. ఎందుకంటే ఒకే అడ్రస్, ఇప్పుడు ప్రస్తుతం సీతారాం బాగ్ లో ఉన్నటువంటి ఒకే అడ్రస్ పై 7 కంపెనీలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకున్నారు. ఒక కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలంటేనే 1.25 లక్ష రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పే అధికారులు ఒకే అడ్రస్ పై ఎలా 7 కంపెనీలకు సంబంధించిన 7 కంపెనీలకు సంబంధించిన పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారనేది ఇక్కడ విస్మయం కలిగించే అంశం. దాంతో పాటుగా ఈ చాక్లెట్ల తయారీకి సంబంధించిన దాంట్లో స్టెయిన్లెస్ స్టీల్ అనేది, అంటే ఎక్కడ దానికి తుప్పు పట్టకుండా, అలాగే నాణ్యత ప్రమాణాలలో భాగంగా స్టెయిన్లెస్ స్టీల్ ను సంబంధించినటువంటి మిషనరీని, ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలి. గోడాన్ ఎంతవరకు ఉంది, దాంతో పాటుగా జనావాసాల మధ్యన ఇలాంటి కంపెనీలు పెట్టకూడదు. ఇటువంటి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే ఫుడ్ సంబంధించిన తయారీ కేంద్రాలకు సంబంధించిన దాంట్లో ఇండస్ట్రియల్ కావచ్చు, అలాగే మిగతా సంబంధించిన మున్సిపల్ పర్మిషన్స్ కావచ్చు, చాలా పర్మిషన్స్ ఉంటాయి. కానీ పర్మిషన్స్ ని పక్కన పెట్టి దీనికి పర్మిషన్ ఇచ్చారు. సరే, తర్వాత కనీసం ఇలా పన్నెక్కొట్టిన తర్వాత బ్లాక్ లిస్ట్ లో ఉంది. దాంతో పాటుగా ఇలాంటి ట్యాక్స్లు, ఎందుకంటే ఒక గూడ్స్ ని మార్కెట్ లోకి పంపించి దాని అమ్మకాలు, కొనుగోలు చేపట్టినప్పుడు దానికి సంబంధిత ట్యాక్స్లు సర్కారుకు కట్టాల్సి ఉంటుంది. ఎలాంటి ట్యాక్స్ని కట్టకుండా యథేచ్ఛగా అవుట్లెట్స్ ని ఓపెన్ చేస్తున్నారు. మార్కెట్ లో ఎక్కడా కూడా బయట బహిరంగంగా ఈ ప్రోడక్ట్ కనిపించదనేది అధికారులు చెప్తున్నారు. ఎక్కడైతే హైఫై జోన్స్ ఉన్నటువంటి మాల్స్ కావచ్చు, మల్టీప్లెక్స్లు, అలాగే మెయిన్ హుక్కా లాంటి హుక్కా పార్లర్లు, బార్ అండ్ రెస్టారెంట్స్ దగ్గర వీటిని అవైలబిలిటీ పెడుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అలాగే కాలేజీల్లో కూడా కొంతమంది ముఠాలు అక్రమంగా వీటిని అమ్ముతున్నట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. దాని తర్వాతనే ఈ లిక్కర్ చాక్లెట్ తయారీ కేంద్రానికి సంబంధించిన అడ్రస్ ను బయటకు తీశారు. సీతారాం బాగ్ లో కుప్పలు తెప్పలుగా దాదాపు రోజుకి
ఒకటి నుంచి 2 DCM గూడ్స్ ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు ఎక్కల్లో దాడులు నిర్వహించి దాన్ని మొత్తం కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి చాక్లెట్స్ తో పాటుగా లిక్కర్ బాటిల్స్ ని మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ల్యాబ్ కు పంపించారు. ఎందుకంటే కోర్టుల్లో సబ్మిట్ చేయాలన్నా, శిక్షలు పడాలన్నా గానీ కేవలం ఎక్సైజ్ పోలీసులు కానీ సంబంధిత పోలీసులు రైడ్స్ చేసి వాటిని సీజ్ చేయడంతో పాటుగా దానికి బ్యాలెన్స్డ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి కాబట్టి వాటిని ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ నుంచి లిక్కర్ దాంట్లో ఉన్నట్టుగా నిర్ధారిస్తూ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సుముఖంగా ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం ఆ తయారీ కేంద్రం దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్లు లేదంటే నార్మల్ పర్సన్స్ మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే దానికి ఎవరైతే నిర్వాహకులుగా అలాగే ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి లక్ష్మి అలాగే మరో 2 వ్యక్తులు ఎవరైతే 3 నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రైమరీగా దీన్ని జీడీ ఎంట్రీ కింద అంటే రైడ్స్ నిర్వహించినట్టుగా సస్పెక్టివ్ ఎలిమెంట్ కిందనే పోలీసులు దీన్ని భావిస్తున్నారు. అలాగే లిక్కర్ చాక్లెట్ తయారీకి సంబంధించిన దాంట్లో ప్రొసీజర్ ను కూడా ఎవరినైతే అదుపులోకి తీసుకోవాలని మొత్తం కూడా ఆరా తీయడం జరిగింది. ఆ ప్రొసీజర్ ను మొత్తం కూడా నోట్ డౌన్ చేశారు. ఎక్కడెక్కడ వీళ్ళు అమ్మకాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ టార్గెట్ కస్టమర్స్ పెట్టుకున్నారు, అలాగే ఇప్పటి వరకు గవర్నమెంట్ కి కానీ ఇక్కడ కానీ ట్యాక్సులు కట్టకుండా యథేచ్ఛగా మాల్స్ లో అలాగే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ అమ్మకాలు చేపడుతున్నారు కాబట్టి దానిపైన కూడా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అట్లాగే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన వ్యవహారంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ అయ్యాయి కాబట్టి సంబంధిత శాఖలకి మున్సిపల్ అయితే మున్సిపల్ శాఖ అలాగే ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి శాఖలకి సంబంధిత అన్ని శాఖలకి నోటీసులు పంపించి కంపెనీకి సంబంధించిన లావాదేవీల వ్యవహారం కావచ్చు మిగతా సంబంధించిన డేటా మొత్తం కూడా ఇవ్వాలని ఒక నోట్ కూడా పంపినట్టుగా తెలుస్తుంది. అవన్నీ వచ్చిన తర్వాత దీన్ని ఒక చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా ఇప్పటి వరకు లిక్కర్ ద్రవపదార్థంగా అమ్మడం మాత్రమే మనం చూసాం. కానీ ఈ మైనర్ యువకులు స్పెషల్లీ కాలేజీలో చదివిన విద్యార్థులకి లిక్కర్ బాటిల్ క్యారీ చేయకుండానే చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయంటూ వాటిని మార్కెటింగ్ చేస్తూ ఇష్టానుసారంగా దాదాపు 4 సంవత్సరాలుగా ఎక్కడ కూడా బయట వ్యక్తులకి ఎవరికి కనబడకుండా కేవలం వాళ్ళ టార్గెట్ కస్టమర్లకు మాత్రమే కొనుగోలు చేసినటువంటి వ్యవహారాన్ని హైదరాబాద్ కేంద్రంగా బట్టబయలైంది. ఇది మొత్తం 7 కేంద్రాల్లో అంటే ఈ 7 ప్లేసెస్ లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గోడౌన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్ లోని సీతారాం బాగ్ లోని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటన్నిటిని సీజ్ చేసే అవకాశం ఉంది. సంపత్, ఇప్పటి వరకు 3 పేర్లే బయటకు వచ్చాయి కదా, మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది? అలాగే తయారీదారులు మెయిన్ గా ఎవరు, వాళ్ళని అరెస్ట్ చేశారా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నారు పోలీసులు? అంటే నిన్న రైడ్ నిర్వహించడం జరిగింది. అది సీతారాం బాగ్ లో ఉంది. పోలీసులే ముందస్తు అంటే ఎక్సైజ్ పోలీసులే ఇనిషియేషన్ తీసుకొని దాన్ని రైడ్ నిర్వహించారు. రైడ్ నిర్వహించిన తర్వాత అక్కడ ఒకరు 2 బ్రోకర్లు మాత్రమే దాంతో వాళ్ళంతా కూడా సూపర్వైజింగ్ అలాగే పనిచేసే వాళ్ళనే వాళ్ళు పోలీసులు చెప్తున్నారు. నిర్వాహకులుగా ఉన్నటువంటి లక్ష్మి అలాగే మరో 2 వ్యక్తులు కొండ ప్రదీప్ అనేటువంటి వ్యక్తి పాటు మరో వ్యక్తి 3 వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేయడం అలాగే మిగతా డేటాను కలెక్ట్ చేసి వాళ్ళ మోడస్ ఆపరండి అలాగే తయారీ విధానం అలాగే సహకరిస్తున్నారా ఇలా ఇల్లీగల్ గా దందా నడుపుతున్నారు కాబట్టి దానికి కొంత అధికారుల చేతివాటం కూడా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాటన్నిటిని కూడా నమోదు చేసిన తర్వాత తదుపరిగా ఈ ఏవైతే మిగతా సంబంధించినటువంటి 5 నుంచి 6 గోడౌన్స్ తయారీ కేంద్రాలను వాటి మీద కూడా రైడ్స్ నిర్వహించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ సంపత్.